తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ చేసిన ప్రచారంపై జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెనక్కు తగ్గారు. సరే, ఆ రోజు చాలా మంది చంద్రబాబు నాయుడు గారే స్వయంగా జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పంగానే ఒక ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత నిజం ఉండదా అనుకొని చాలా మంది ఆయన్ని ఫాలో అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా జంతువుల కొవ్వు కలిపారు. ఆ ఏ జంతువుల కొవ్వు కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా మాట్లాడారు. అయితే జనసేన పార్టీ నాయకుల సమావేశంలో పవన్ కళ్యాణ్ అయితే ఈ విషయం పైన పరోక్షంగా తాను తప్పు చేశాను అని అంగీకరించారు. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి కూడా ట్విట్టర్ లో కావచ్చు, మొత్తం తెలుగుదేశం పార్టీ నెటిజన్లు కావచ్చు, ప్రతి చోట తిరుమల నెయ్యి వచ్చే ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి ఫోటో వాడుతూ జగన్మోహన్ రెడ్డి జయించారు, జగన్మోహన్ రెడ్డి మొత్తం నడిపించారు అంటూ ఇప్పటికీ కూడా అత్యంత దారుణమైన ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారు ఖండించేశారు. నేను నెయ్యి కల్తీ జరిగిందని చెప్పాను, నేను నాదెండ్ల మనోహర్ వెళ్ళినప్పుడు అక్కడ స్థానికులు ఇక్కడ కల్తీ జరుగుతుందంటే దాన్ని బట్టే నేను మాట్లాడాను, దాన్ని బట్టే నేను దీక్ష తీసుకున్నాను, అంతే తప్పించి డ్రామా కోసం కాదు అని కూడా ఒక లైన్ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఏం చెప్పాను సార్, తిరుపతి లడ్డులో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పాను. మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్. ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్. 1 కిలో నువ్వుల నూనె ఇంత ఖరీదు ఉంటే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ వీళ్ళకి? ఇది కల్తీ కాకపోతే మీకు అర్థం కావట్లేదు. నాకు ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది ఇది ఒక అంశం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, కల్తీ జరిగిందని చెప్పాను నేను అంటున్నారు. ఈ రోజు జంతువులు కొవ్వు అది ఇది మాట్లాడడం లేదు. దాంతో పాటు స్థానికులు అనుకుంటూ ఉంటే చెప్పాను అని చెప్తూనే ఇంకోటి కూడా చెప్పారు, 400 రూపాయలకి నువ్వుల నూనె దొరకదు, నెయ్యి ఎలా దొరుకుతుందని. కానీ ఇది కూడా వాస్తవ దూరం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సమాచారం ఉందో లేదో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 276 రూపాయలకి కిలో చొప్పున నెయ్యి కొన్నారు. అప్పట్లో లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి కూడా 320 రూపాయలతోనే కొన్నారు. దాదాపు అదే రేటుతో వైసీపీ హయాంలో కొన్నారు. కాబట్టి 400 రూపాయలకి నువ్వుల నూనె రానప్పుడు మరి 276 రూపాయలకి తెలుగుదేశం పార్టీ హయాంలో నెయ్యి ఎలా కొనుగోలు చేశారు? అదంతా కల్తీ నెయ్యి అంటే నమ్ముతారా? ఇక్కడ ఏంటంటే సింపుల్ గా పదే చెప్పాల్సి వస్తుంది. ఈ నెయ్యి అన్నది పెద్ద పెద్ద డైరీల్లో బై ప్రోడక్ట్ గా వస్తుంది. లక్షల లీటర్ల పాలను సేకరించే డైరీలు పాలను పచ్చి పాల నుండి వెన్న తీస్తాయి, దాని నుండి నెయ్యి తయారు చేస్తాయి. ఆ పాలను యాజ్ ఇట్ ఈస్ గా ప్యాకెట్లో నింపి మళ్ళీ అదే ధరకు దాదాపు అమ్ముకుంటారు. కాబట్టి ఇది ఒక బై ప్రోడక్ట్. అందులోనూ టీటీడీ లాంటి పెద్ద సంస్థ లక్షల కిలోల నెయ్యి ఆర్డర్ ఇచ్చినప్పుడు బల్క్ మీద రేట్ తగ్గించుకొని తక్కువకే ఇస్తారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు అయితే క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఈ నెయ్యిలో కల్తీ చేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు, సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పరు అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు కూడా ఆయన మాటల్లోనే చూద్దాం. అట్లీస్ట్ 10 సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు ఈ లడ్లు కలపని, ఎవరు సెన్స్ ఉన్నాడు ఎవరు చెప్పరా మాట. సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్ గా కూర్చోబెట్టి ఇంత చెప్తే అసలు ఎవరు దాని గురించి మాట్లాడరు. అంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే అక్కడ వెళ్ళి ఏ ముఖ్యమంత్రి ఏ సెన్స్ ఉన్న వ్యక్తి కూడా కల్తీ చేయండి అని చెప్పరు. నేను జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశారని కూడా నేను ఎప్పుడు చెప్పలేదు అంటున్నారు. అది నిజం, జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. అసలు టీటీడీ చైర్మన్ గా ఉన్న అప్పట్లో ఉన్న వైవి సుబ్బారెడ్డి కూడా కలపండి అని ఏం చెప్పరు. ఎందుకంటే అంత చెడ్డ పేరు, అంత పాపం మూట కట్టుకోవాలని ఏ మానవ మాత్రుడు సాహసం చేయరు. అలాంటి సాహసం చేసిన వాళ్ళని ఎత్తురు కప్పుకొని వస్తారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా మళ్ళీ ఇంకో ప్రచారం మొదలుపెట్టింది. ఆ ప్రచారం ఎంత పద్ధతిగా చేస్తూ ఉన్నారంటే, చంద్రబాబు నాయుడు విషయంలో ఒకలా, అదే వైసీపీ నాయకుల విషయంలో అయితే ఇంకోలా. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎలా చెప్పారు, 3 రోజుల క్రితం ఈడీ ఒక ఛార్జ్ షీట్ వేసింది విశాఖపట్నం కోర్టులో. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కుంభకోణం అయితే జరిగింది, చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదు అని చెప్పింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తప్పు చేయలేదని తేలిపోయింది, ఈడీ నేను నిర్ధారించేసింది అని చెప్పి బ్యానర్ ఐటమ్స్ రాసుకున్నారు 2 రోజుల క్రితం. అంటే అక్కడ ఏంది, కుంభకోణం జరిగింది, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది, కానీ చంద్రబాబు నాయుడు ప్రమేయం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు సచ్చీలుడు అంటే ఈడీ చెప్పింది అంటున్నారు. అదే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సిబిఐ ఈ నెయ్యి మీద దర్యాప్తు చేసి ఇదంతా కొందరు అధికారుల తప్పు, కల్తీకి సంబంధించి దీంట్లో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళ ప్రమేయం లేదని చెప్తే, ఇక్కడ మాత్రం వైవి సుబ్బారెడ్డిని తప్పించారు ఉద్దేశపూర్వకంగా. సిట్టు మీద ఎక్కడి నుంటో ఒత్తిడి ఉంది, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సిట్టు మీద కూడా సిబిఐ మీద కూడా ఎక్కడి నుంటో ఒత్తిడి ఉంది. అంటే డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల మీద కూడా నింద వేయడానికి ఎనికాడటం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమో స్కిల్ డెవలప్మెంట్ కేసు జరిగింది, కుంభకోణం జరిగింది నిజం, కానీ చంద్రబాబు నాయుడు మీద ఆధారాలు లేవు అని ఈడీ చెప్తే చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు చెప్తారు. అదే నెయ్యి విషయంలో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ప్రమేయం లేదని చెప్తే వాళ్ళని నిందితులుగా చేర్చకపోతే దాని మీద మాత్రం సిట్టు దర్యాప్తి అనుమానాస్పదంగా ఉందని చెప్పి దాడి చేస్తారు. అంటే ఇంత ద్వంద్వ ప్రమాణాలతో నడుస్తుంది. అంటే ఏంది, ఈనాడు పత్రిక కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒక ఆరోపణ చేస్తే, ఒక వ్యక్తి మీద ఏదైనా ఒక అభాండం వేస్తే, ఈ దేశంలోని వ్యవస్థలు సుప్రీంకోర్టు నుండి సిబిఐ వరకు సిట్టులు గిట్టులు ఈడీలు అన్ని అవును చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈనాడు పత్రిక రాసింది కాబట్టి అది నేరం నిజమే అని అప్పటికప్పుడు రిపోర్ట్ రాసి ఇవ్వాలి. అందుకు భిన్నంగా నిజాలు ఉన్నా సరే నిజాలు బయటికి తీసుకురాకూడదు.
అదే చంద్రబాబు నాయుడు గారి విషయంలో అయితే ఏది జరిగినా పాజిటివ్. వైసీపీ వాళ్ళకి మాత్రం క్లీన్ చీట్లు వస్తే దుర్మార్గం, ద్రోహం, ఏదో కుంభకోణం జరిగింది, ఏదో ఒత్తిళ్లు ఉన్నాయి, లోపల ఏదో ఒప్పందం కుదిరింది, ఇలాంటి ప్రచారం చేస్తూ ఉంటారు. రాష్ట్ర పెద్దగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర పెద్దగా ఉన్నప్పుడు ఒక ఆలయానికి సంబంధించిన ప్రతిష్టను కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేయాలి, కానీ తన రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి మీద ప్రయోగించడానికి మిగిలిన ఏకైక ఆయుధం ఇదే కాబట్టి దీన్ని వచ్చే ఎన్నికల వరకు కూడా సజీవంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పటికీ కూడా తన మీడియా ద్వారా లేనిపోని అపోహలు, కల్తీ జరిగింది, జంతువులకో కలిసిందని ఈ రోజు కూడా మళ్ళీ ప్రచారం చేస్తున్నారంటే ఇంకా రాజకీయాలు ఇంతకంటే పతనం అవడానికి ఇంకేముంటుంది? సో మొత్తం మీద ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ గా చెప్తున్నారు, నేను జగన్మోహన్ రెడ్డి కల్తీ చేయించారని చెప్పలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా వెళ్ళి కల్తీ చేయండి అని చెప్పరు, ఏ సెన్స్ ఉన్న వ్యక్తి ఆ పని చేయరు అని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. సరే, కూటమిలోని ప్రధాన డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ చెప్తున్నప్పుడు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ కనీసం జగన్మోహన్ రెడ్డి ఎంత చేయించారు అనే ఒక అసత్య ప్రచారాన్ని ఆయన మానుకుంటారా? ఆయన ఫోటోలతో లేనిపోని ఫ్లెక్సీలేసి గందరగోళం సృష్టించే ప్రయత్నాలన్నా మానుకుంటారా? మానుకునే అవకాశం తక్కువ.